ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కన్సర్న్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ రావు టీం ప్రతిపక్ష నేతలు మొదలు వ్యాపారవేత్తలు, రియల్టర్లు, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ రంగు ములుముకుంటోంది. గత ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, ఈ విషయంలో పూర్తి దర్యాప్తు జరిపి ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చిన వారిని శిక్షించాలంటోంది. మరోవైపు తప్పు చేసిన వారిని శిక్షించండి అని బీఆర్ఎస్ అంటుండగా, బీఆర్ఎస్ ఎస్ఐబి ద్వారా తమ నేతలను ఇబ్బంది పెట్టిందని బీజేపీ ఆరోపిస్తోంది. సంబంధం లేదు, ఆ ప్రణీత్ రావు కూడా తెలియదు. ఇంక్వైరీ ఏముంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు ఏనండి. ప్రణీత్ రావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలియదు వాస్తవంగా, నాకు పరిచయం కూడా లేదు ఆయన ఏం చేసింది అనేది వాళ్ళ ఇంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎన్నో సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు, వాళ్ళు క్యాస్ట్ ఇంక్వైరీలో తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి. నేను 30 ఏళ్ళ నుంచి వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ, వాళ్ళ కుటుంబం ఏం పార్టీ, నాకెట్టా దగ్గర అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి కదా. మహిళా సోదరి మనులకు నెలకు 2500 ఇస్తాను, అది ఈరాబాయ్ అంటే అది లేదు. నెలకు 4000 ఇస్తాం ముసలోళ్ళకన్నా, అదేదిరాబాయ్ అంటే అది దిక్కులేదు. ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు. ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడవుతుందిరా బాయ్, ఏమవుతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు చెయ్యి. అద్దంటారు ఎవరన్నా. ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినావో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి, ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇగో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి. గతంలో ఇంటెలిజెన్స్ గేదరింగ్ ఉండేది, అది హ్యూమన్ ఇంటెలిజెన్స్. కానీ ఇప్పుడు అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది. భారత ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి అధునాతనమైన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్ల ఇండ్ల చుట్టుముట్టు మోహరించి ఏ అనుమతి లేకుండా వినడం అనేది చట్టరీత్యా నేరం. టెలికమ్యూనికేషన్స్ బిల్లు మొన్ననే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా సరే కఠినమైన శిక్ష దాంట్లో ఉంది. ఏ చట్టం కూడా ఒప్పుకోదు అన్ఆథరైజ్డ్ టెలిఫోన్ ట్యాపింగ్. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమందికి, కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంతమందికి కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించే ట్యాపింగ్కి అనుమతి జరుగుతుంది. వాటన్నిటిని తుంగలో తొక్కి ఇష్టమున్న వాళ్ళ పేర్లు దాంట్లో ఎక్కించిండ్రు. వందల మంది ఈ ట్యాపింగ్ వ్యవస్థలో భాగస్వాములు అయినరు. దీనికి అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కాడ నుంచి, మంత్రుల కాడ నుంచి, కీలకమైన అధికారుల కాడ నుంచి, నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు పూర్తిగా భాగస్వాములు అయినరు. మీకు అందరికి తెలుసు, 2019 అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో మేము బ్యాంకు నుంచి, భారతీయ జనతా పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి మేము డబ్బు డ్రా చేసుకొని, వైట్ మనీ బ్యాంకులో డ్రా చేసుకొని, నారాయణగూడ నుంచి స్టేట్ బీజేపీ ఆఫీస్కు వస్తా ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించుకొని, నారాయణగూడ చౌరస్తాలో ఇంటర్నేషనల్ టెర్రరిస్టులను ఏ రకంగా చుట్టుముట్టి వాళ్ళను బంధిస్తారో, మా ఆఫీస్కు సంబంధించినటువంటి క్లర్కులను ఇదే బీఆర్ఎస్ నాయకత్వంలో ఆ రోజు పోలీస్ అధికారులు, ఇదే మాఫియా రాజ్యాంగం ఆ రోజు చేసినటువంటి విషయము మనకందరికీ తెలుసు. చివరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, పోలీసు ఉన్నతాధికారులు తెలిసిన తర్వాత లెంపలు వేసుకొని డబ్బులు వాపసు ఇచ్చారు. కాబట్టి ఈ రకంగా ఒకటి కాదు, మా పార్టీ పట్లనే ఇంత జరిగితే సామాన్య ప్రజల పట్ల ఏ విధంగా జరిగిందో మీడియాకు తెలియజేయకుండా వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళే బ్లాక్మెయిలింగ్ చేయడము, వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము, వారే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.